సరోజ ఎవరు? సరోజ ఎడమ కాలు నడవ. సరోజ ఇక్కడ నారాయణ ఖేడ్ మీదేనా? ఓకే. ఎడమ కాలు నడవలేదు, తిమ్మిర్లా. కుడి కాలు నొప్పి, కుడి చెయ్యి లేవడం లేదు, ఫైల్స్ కష్టంగా ఉంటుందా? కుడి చెయ్యి ఏది చూపించు. లేపు ఇప్పుడు లేచిందిగా, పోయిన వారం వచ్చావుగా. పట్టుకోండి, ఆమె పట్టుకోండి. చాలా పొరుగు ఉంది, జాగ్రత్త. హోలీ స్పిరిట్. ఆమె కాలు కాలు ఎడమ కాలు అక్కడ, ఎడమ కాలు. ఆమె సబ్బులు పెట్టండి. ఒకదాని వచ్చారా? ఒకదాని వచ్చారా? ఎవరైనా వచ్చారా? కొడుకా? ఓకే. కాళ్ళు ముందుందని ఎడక ముందని చెప్పి 8 సంవత్సరాలు అయితే కాళ్ళు నడవనికి రాకొచ్చిన ఈ వంట చేసుకున్నా. ఏంటమ్మా? 8 సంవత్సరాలా? నడవనికి రాకొచ్చింది, ఇబ్బంది అవుతుంది చాలా. టీవీ ప్రోగ్రామ్ చూస్తుంది నాము దేవుని అయ్యగారి తగ్గి పోదామని పానం అంతా గుచ్చుకపోయింది. ఎప్పుడెప్పుడు పోవాలన్న రోగులు పోతాయని. భర్త లేడు, ఇక కొడుకుని తీసుకుని వచ్చిన. కొడుకు నీకు ఇక్కడ నొప్పి నీకేనా? ఇక్కడ అది దీంట్లో రాయలేదు అయ్యా. మీరు ఎవరు కూడా రాసాం కదా అని గారికి తెలిసే నేను అనుకోకండి, నాకు తెలిస్తే అది కరెక్ట్ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. మిడిసిల్ బరువు ఉంటాయి, మిడిసిల్ బరువు ఉంటే రాత్రిలో నిద్ర రాదు. ఈ వారం వచ్చారు అప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మకి? బాగుందా? కొద్దిగా బాగుంది. ఇది నొప్పి వస్తుంది, బాగా ఉబ్బుతుంది. ఎంత ఉబ్బింది అది నాకు చెప్పలేదు, నాకు తెలియదు, దీంట్లో రాయలేదు. ఇది తగ్గిపోతాయి, అదే తగ్గిపోతాయి. మంచివాడేనా నేను? మంచని అయ్యగారు, మంచని అయ్యే నా పానం అంతా అయ్యగారు తగ్గిపోతే స్వస్థత అవుతుంది, నేను పోవాలి అని బాగా పేరు చేసుకున్న. దేవా, నేను ఎప్పుడెప్పుడు పోతాను అయ్యగారు తాకి, అయ్యగారి దగ్గరికా? స్వస్థత కలుగుతుంది నాకు అని. లావు కూడా తగ్గించేస్తాలే. ఏమైనా తగ్గవా కొంచెమన్నా వచ్చాక? ఆ వారం ఇప్పుడు ఏమైనా తగ్గినట్టుందా? ఏం తగ్గలేదు? తగ్గిందా? కడుపు లోపలికి వెళ్ళింది కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత లావునున్నా ఇక్కడ ప్రార్థన చేస్తా తగ్గిపోద్ది. ఎంత లావునున్నా కొంతమందికి ఇక ఇలా తీసి ఇట్లా పెడతాకి రావు, అలాంటి కూడా పుల్లైపోవాలా. చప్పట్లు కొట్టండి. అమ్మ పోయిన వారం వచ్చిందంట, చెయ్యి ఇప్పుడు ఎత్తేస్తున్నావా? అప్పుడు లేచేది కదా, ఎట్లా లేవకొచ్చింది అయ్యగారు. ఎన్నాళ్ళుగా చెయ్యి లేవలేదు? ఇది అలా 2 సంవత్సరాలు అవుతుంది చెయ్యి లేవక. అక్కడ హాస్పిటల్కి వెళ్తే షుగర్ పెరిగిందనో ఎముక కరిగిపోయిందని చెప్తారు. నీకేమని చెప్పారు? ఈ ఆపరేషన్ చేయాలి కాలకని చెప్పిండ్రు అయ్యగారు. అమ్మ దేవుడు ఎంత కార్యం చేశాడు. అరిగిపోయినాయి, ఆపరేషన్ కావాలి నీకు, 3 లక్షలు అయితే ఒక్క కాలుకు, 3 లక్షలు అయితే ఒక్క కాలుకని చెప్పి. ఏమన్నారు? ఆపరేషన్ చేయాలి, కీళ్ళు అరిగిపోయినాయి, బొక్కలు అరిగిపోయినాయి అని చెప్పి. అంటే లావు ఉంది కదా అందుకనే కీళ్ళు అరిగిపోయినాయి అన్నారు. ఇక నేను పోలేను అయ్యగారు, దేవుడు సంపన్న ఉంచని నేను చర్చికే పోతా. కానీ నేను హాస్పిటల్ ఎక్కడది? బీదర్లోకి వెళ్ళారా? నారాయణ ఖేడ్ అంట వెళ్ళదే. అమ్మో చాలా ఉంది పవర్, మామూలు లేదు నీ మీద. అమ్మో చాలా ఉందిగా, ఇక్కడ గుచ్చుతుందిగా, పసుకుని పుడుతుందిగా ఈపులో. ఎంత గొప్ప దేవుడు అండి ఈ తల్లికి. ఇప్పుడు ఆపరేషన్ తలకలో చేసేదురు. తలకదా కాళ్ళకు చేస్తామన్నారు, కాళ్ళకి ఆపరేషన్ చేసేస్తారు. దేవుడు తప్పించేశాడు. లేపి ఇలా కాలు చూపించి అందరికీ. అలా కాదు, ఇట్లా లేవు, ఇలా 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 లేపాలి, అది కరెక్ట్. పట్టుకో, నన్ను కూడా పట్టుకో, ఏం కాదు, అది కథ. అప్పుడు అట్లా లేచేది కదా. వచ్చింది అయ్యగారు, నడవనికే రాదు. చర్చికి పోతే కట్టెక్కి పోతా మెల్లగా. అంటే కట్ట అంటే కట్టె. ఇలా చూడు, నేను చూడు, చూడు, పట్టుకోండి అమ్మ. ఆమె పట్టుకో. ఇప్పుడు రేపు అయ్యారు అల్కగా అయింది అయ్యగారు. అల్కయిందా? ఇంకా చేస్తా చేయమంటావా? నువ్వు విశ్వాసంగా ఎన్నైనా చేసేస్తా నీకు. ఆమేన్. దవడ్గా తిరుగు. అమ్మో తిరుగు. అమ్మ చాలా బరువు ఉంది మీకు, అవి ఇప్పుడు నేను క్లియర్ చేసేస్తున్నా. ఆమేన్, 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 ఆమేన్. ఒంగో అమ్మ, ఒంగో తల్లి, ఒంగో. అది కథ. ఆమేన్, హల్లెలూయా. లే ఆమేన్. ఇప్పుడు వెళ్ళు, కట్టెలు పెట్టుకుని వెళ్తావు, కాలు పట్టుకెళ్తావు, కాలు లేపుకుని వెళ్తావు, వచ్చేసుకో. చూసుకో, మీ అమ్మని తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళిపో.